వచ్చేసాను రా బుల్లాడా. ఓ లో 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 లో. మీరు విన్నారు 98.3. ఓ సారీ, ఇది రేడియో స్టేషన్ కాదు కదా. ఓకే, కూల్. వన్ మోర్ టైం. నమస్తే, వెల్కమ్ టు ద సీజన్ 2 ఆఫ్ పర్మిట్ రూమ్ కూడా కాదు, నో, మన ఓన్ ఛానల్ ఇది. చేసి అలవాటు అయిపోయింది. అంటే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతున్న వీడు ఇంకొకడు, మా ఫ్రెండ్ గాడు. వాడు ఎప్పటి నుంచో చెప్తున్నాడు, రే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయరా రే, ప్లీజ్ రా రే అని చెప్పి. ఏమో కొన్ని అనివార్య కారణాల వల్ల అది స్టార్ట్ చేయలేకపోయాను. బట్ నౌ ఐ వాంట్ టు డూ దిస్. ఒక మంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మనకు నచ్చినంత జనాలు నవ్వుపిద్దామని చెప్పేసి. అండ్ నవ్వుపించడం అంటే గుర్తొచ్చింది, నాకు నచ్చే ఒక వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్టాండప్ కామిక్స్ వీర్ దాస్ ఏమన్నారంటే, హ్యాపీనెస్ వాచ్డ్ ఈస్ గ్రేటర్ దాన్ హ్యాపీనెస్ లివ్డ్ అని. సో ఆ హ్యాపీనెస్ మీతో వాచ్ చేయించడానికి స్టార్టింగ్ ఒక లాంగ్ ఫార్మాట్ వీడియో నేను చేయాలి అనుకున్నప్పుడు ఐ వాంటెడ్ టు డూ మీమ్ రియాక్షన్స్. సో మై గాయ్ మిస్టర్ ట్విస్టర్ ఏకేఏ సుందర్ కశ్యప్ ఇన్ జర్మనీ, వాడు నేను కలిసి కొన్ని కలెక్షన్ ఆఫ్ మీమ్స్ కి రియాక్ట్ అవ్వబోతున్నాం. అండ్ డిస్క్లైమర్ ముందర ఇస్తున్నా, వాడే అన్ని క్యూములేట్ చేసిండు మీమ్స్. సో ఏమన్నా బాగాలేకపోయినా నవ్వు రాకపోయినా ద బ్లేమ్ ఇస్ ఆన్ హిమ్. సో వాట్ యు సే సుందర్? నన్ను ఇంట్రొడ్యూస్ చేద్దారా? అసలు నేను చేసిన కదా, నాకంటే మంచి అందరు బాగున్నారా? నేను ఎగ్జామ్ కి రాకున్నా అది రాద్దారా? మావాడి ఛానల్ మీరు చెక్ చేయండి, అన్ని వీడియోస్ ఉందరా. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను ఎగ్దమ్ కిర్రాకున్నా. అందరు బాగున్నారు. ఫస్ట్ నేను అందరిని అడుగుతారా అందరు బాగున్నారా? నేనైతే క్రేజీ ఉన్నా అన్నట్టు. Concerned bro, you are concerned. So yeah, that's the plan. Hopefully it will be a good reaction session. Let's go Sundar bro. క్రేజీ. నేను సెట్ చేసా ప్లాన్, మంచిగా సెట్ చేసా, చూద్దాం. కానీ నాకు ప్రెషర్ అయితే ఉంది, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు ఏంటి, ఇప్పుడు నువ్వు నా ఫీడ్ని జడ్జ్ చేస్తావేమో అని. చూద్దాం ఎలా వెళ్తుందో. ఆల్రెడీ జడ్జ్ చేస్తూనే ఉంటారా నిన్ను. ఇప్పుడు నా మీద కూడా ప్రెషర్ ఉంది. ఏమి ఇప్పుడు నవ్వు రాకపోతే అని ఊరికే నవ్వాలి అని నాకు కూడా ఉంది. బట్ yeah, we'll keep it as genuine as possible. Okay, as genuine as possible. Yeah, let's go. Pressure కనిపిస్తుంది బ్రో నీకు? జూమ్ చేయండి. వాళ్ళ ఫ్రెండ్ ఉంటే నాకు కొంచెం సెట్ చేయి బ్రో. ఇప్పుడు నేను కూడా ఒక్కడనే ఉన్నా, ఎవరైనా వచ్చి ఇప్పుడు నాకు బేసిక్ గా భయం ఉంటుంది, చంద్రముఖి తోమ్ 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 రాగా రాగా ఇక్కడ కూర్చో. అసలు పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి తెలుసా? ఆంటీ చాలా క్లోజ్ లుక్ ఇద్దామని వెళ్ళినట్టుంది. ఏమైంది అని చెప్పి. ఏం జరుగుతుంది బాబు? అది కాదు, ఈ మధ్య కొత్తగా మీమ్స్ వస్తున్నాయి, ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఏం కొనడానికి వచ్చారు, అయితే అక్కడికి వెళ్ళాలి నా దగ్గర. సేమ్ ఇది రియాలిటీ. నన్నెందుకు గుద్దారు? హాస్పిటల్ కి తీసుకెళ్ళాను. పర్లేదు. సో అదే ఆంటీ అలా వెళ్తుంటూ ఏం జరిగిందని చెప్పి క్లోజ్ లుక్ డైరెక్ట్. ఏ డబ్బాలు ఆ డబ్బాలు ఉండవు. కుల్ఫీ డబ్బా ఉంటే ఇప్పుడు సమ్మర్ సీజన్, ఓకే కుల్ఫీ డబ్బా ఉంది, కుల్ఫీ తిందామని ఓపెన్ చేసి ఆల్మోస్ట్ ఇట్లా ఫుల్ ఆశతో ఓపెన్ చేయగానే లోపల ఆవాలి. అరే టూ మచ్. ఏ డబ్బాలు ఆ డబ్బాలు అసలు ఉండవురా. మా ఇంట్లో బూస్ట్ డబ్బాలో బూస్టే ఉంది. నేను అది కారం అనుకుని ఎగ్ ఆమ్లెట్ లో బూస్ట్ వేసుకున్నాను. మామ్ పుల్డ్ ఊనో రివర్స్. నేను నైట్ షిఫ్ట్ డే షిఫ్ట్ అనుకున్నా కదా బ్రో. అదేంటండి, జాయిన్ అయినప్పుడు 9 to 6 వర్కింగ్ అన్నారు కదా, అది నిన్నరా. ఆంజనేయులు సినిమాలు ఉంటది, మీరు 9 to 6 ఎంప్లాయీస్, దాని తర్వాత బానిస్తారు.
గోల్డ్ గోల్డ్ కనిపించట్టు తాగు. ఎక్కడికి వెళ్తావు అక్షయ్? అత్త కొడుకును నేను బామ్మర్ది కానీ ఎక్కడికి వెళ్తా ఆగా. అరే ఇప్పుడు వెళ్ళి ఏం చెప్పుకుంటాడు రా ఇంట్లో? అక్షయ్ కుమార్ జుట్టు పట్టి అక్షయ్ కుమార్ సైట్ ఎంత తెలుసా? నాకు తెలుసు. అసలు దిమాగుండా చేస్తారులే తెలియదు రా అసలు. మణిబంధం బహిర్ముఖం. మణిబంధం బహిర్ముఖం ప్రసన్న వదన న్యాయ సర్వస్వామి. మనం ఉట్టి కడుక్కున్నామంటే రాదు, నీళ్ళు ఉండవు. పక్కన వాళ్ళకి మాత్రం ఫుల్ ట్యాంకర్ నిండా పోస్తూనే ఉంటాం. లైఫ్ ని కొంచెం సీరియస్ తీసుకోరా అని చెప్పి మణిబంధం బహిర్ముఖం లైఫ్ ని చాలా సీరియస్ తీసుకో అని చెప్పి నేను స్క్రోల్ చేస్తుంటా పక్కన నుంచి. రే అంతసేపు ఆడద్దురా ఇన్స్టాగ్రామ్. ప్రసన్న జాయే ఆ ఎక్స్ప్రెషన్ తో సహారా, ఆ ఎక్స్ప్రెషన్ తో సహా. నువ్వైతే అంతే కసిగా ఎందుకు చేస్తుండే తెలియదురా ఇప్పటిదాకా. ఆ రబ్బర్ లోపల పెన్సిల్ పెట్టి ఇట్లా. ఇంకొకటి నేను అది చేసేది వాడు ఎగ్జాక్ట్ చూపించింది. వాడు ఇక్కడ నటరాజ్ రబ్బర్ కే వేస్తా, మళ్ళీ అప్సరా రబ్బర్ కి కవర్ వస్తుంది దానికి మంచిగా, దాన్ని ప్రొటెక్ట్ చేయొచ్చు నీట్ గా అలా. అప్సరా అరే అప్సరా ఉంటే ప్రివిలేజ్ రా. యా నా దగ్గర చాలా రేర్ గా అప్సరా రబ్బర్ ఉంటుండే. నువ్వు రిచ్ అని ఎలా తెలుస్తుంది అంటే స్కూల్లో ట్రైమాక్స్ పెన్, అప్సరా పెన్సిల్, ట్రైమాక్స్ పెన్, అప్సరా పెన్సిల్స్ అండ్ అప్సరా రబ్బర్స్ అండ్ ఫేబర్ క్యాజుల్ అని వస్తుండే. అవునవును ఫేబర్ క్యాజుల్ తెలుసు. ఫేబర్ క్యాజుల్ జియోమెట్రీ బాక్స్ అంటే నేను ఇట్లా బాహుబలిలో ఇట్లా వెళ్ళిపోయి పెట్టు గుండు మీద నీ తల పెట్టు. Still up to date, I still use Apsara. Privileged kid. Apsara. మా పైసలు వచ్చేసిన ఇంకేముంది నా జర్మనీలో ఏం చేస్తున్నావు? వచ్చే ఇండియాకి. ఓకే లేదు ఎందుకు ఇప్పుడు అవన్నీ కానీ. Yes? When? Where? Very good. ఏం సింక్ రా అసలు. సిట్టింగ్ వేద్దాం అన్నప్పుడు వెరీ గుడ్ వెరీ గుడ్ వాస్ పర్సనల్. ఇంకొకటి ఉండేవరా బ్రహ్మానందంది కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు సినిమాలు ఉంటది ఒకటి. ఇట్లా చెవులో ఫోన్ పెట్టుకుని అది నాకు ఆ మీమైతే తెలుసు, ఆ కట్ ఏంటో తెలుసు కానీ నాకు ఇప్పుడు సినిమా గుర్తు. సేమ్ ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ సిట్టింగ్ ఇద్దాం ఉన్నప్పుడు వెరీ గుడ్. ఆ రియాక్షన్ కూడా లాస్ట్ లో వాడు ఇచ్చింది, ఇట్లా చూస్తాడు. వెరీ గుడ్ Very good. రియాక్షన్ దట్ ఇస్ గుడ్. నువ్వు డాన్స్ నేర్పిస్తావా? ఏ ధైర్యంతో నేర్పిస్తున్నావు? నీకే రాదు, నువ్వు ఇంకొక నేర్పిస్తా వాడెలా తయారవుతాడు? వాడొచ్చి మళ్ళీ నా ముందర నించుంటే నిన్నే నేను కొడతాను అంటున్నాను. ఇప్పుడు వాడినే చేయాలి. అప్పుడప్పుడు ఈ ఐపీఎల్ చూస్తున్నప్పుడు అనిపిస్తుందిరా, అరే వాడు అంటే షార్ట్ బాల్ పడింది ఇలా అంటే స్క్రీన్ లా బ్యాట్స్మెన్ ఆగిపోయి నీకే డాన్స్ రాదు, నువ్వు వాటికి నేర్పిస్తావా? అసలు ఏమన్నా అంటే అసలు వన్ ఆఫ్ మై వన్ మోర్ ఫేవరెట్ టెంప్లెట్. నీకే డాన్స్ రాదు, గుర్తుపెట్టుకో. నేర్పిస్తావా? ఒక సింగిల్ గా వెళ్ళి ఒక కపుల్ పర్సన్ అరే నీకే పిల్లలేదు, నీకే డాన్స్ రాదు, నువ్వు నాకే నేర్పిస్తున్నావు. ఏంద్రా ఏడుస్తున్నారా నువ్వు?
ఇటు తిరుగు ఏడవకు ఇచ్చోడా మగ పిల్లగాలు ఏడుస్తారా Imagine this in my అమ్మమ్మ's voice. లంగా వేసుకుని వచ్చాడు బయటికి. ఒరే అసలు ఎవరన్నా ఇట్లా టోన్ జీన్స్ గానీ ఇప్పుడు షర్ట్స్ అంతా కూడా టోన్ వేసుకుంటుంటే మా అమ్మమ్మ ఏంటి ఏంటి వాడు అలా 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 చిన్న బట్టలు వేసుకున్నాడు. అసలు స్టిల్ సేమ్ రియాక్షన్. ఇప్పుడు వరకు ఎలా అనిపించింది గేమ్స్ అన్ని కొంచెం హౌ ఇస్ మై ఫన్ బ్రో, ఇట్ వాస్ ఫన్. యా కూల్. నచ్చిందంటూ చేయొచ్చు అంటూ వర్కౌట్ అయ్యేటట్టే ఉందంటూ. చేయొచ్చు బ్రో. అంటే ఇప్పుడు నువ్వు ఏంది, ఇప్పుడు ఫస్ట్ ఒక వీడియో చేసేసి మొత్తం వైరల్ వెళ్ళిపోయి మొత్తం నీ ఫాలోవర్లు పెరిగిపోతా అనుకుంటున్నావా? తర్వాత అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతాను నేను. ఇప్పుడు అదే ఏదన్నా రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి. వి హావ్ టు బి కన్సిస్టెంట్ అట్ ఇట్ బ్రో. నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ వెళ్ళి చూడు, కన్సిస్టెన్సీ అంటే ఏంటో తెలుస్తుంది. ఓకే బ్రో, అదే నీకే డాన్స్ రాదు. Wow. 10 points again. Come on. ఎన్టీఆర్ ఒక టెంప్లెట్ ఉంటది, ఈ ఒక్క జాగాలో నీకు ఒక పాయింట్ వచ్చింది. సో అది గైస్, మీకు ఈ వీడియో నచ్చింది అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. కానీ బిఫోర్ క్లోజింగ్, నేను అంత ఎక్కువ సినిమాలు చూడను ఇందాక చెప్పినట్టు వాడు, కానీ క్యూరేట్ చేసి చూస్తా. సో నేనేమనుకుంటున్నా అంటే ప్రతి వీడియో ఎండింగ్లో మనం ఒక సినిమా సజెషన్ ఇద్దాం. అప్పుడు నాకు ప్రెషర్ పెరిగిపోద్ది అనిపిస్తుంది. బట్ 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 మనం ట్రై చేద్దాం. అంటే చెప్తా, రీసెంట్ గా నేను ఒక రీల్ కూడా చేసి పెట్టా ఇన్స్టాగ్రామ్ లో, ద షీప్ డిటెక్టివ్స్ అని ఒక సినిమా గురించి. టెర్రిఫిక్ సినిమా అసలు. అంటే ఒక వార్మ్ హగ్ అంటారు కదా, కొన్ని సినిమాలు ఇట్లా చూడంగానే మనకి వి ఫీల్ వీఆర్ అట్ హోమ్. అట్లాంటి ఒక సినిమా, అట్లాంటి ఒక ఫీల్ ఇస్తుంది. చాలా 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 వెల్ మేడ్ మూవీ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. సో ఇంకా థియేటర్ లో నడుస్తోంది, అంటే వీడియో వచ్చేటప్పుడు ఉంటుందో తెలియదు, కానీ ఎప్పుడో అప్పుడు ఓటీటీలో వచ్చినా కూడా ప్లీజ్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఏంటి ఎగ్జాక్ట్ కాంటెక్స్ట్ ఏంటి అంటే, గో టు మై ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అండ్ దెన్ చెక్ ఇట్. ఇగో ఇంత ప్లగిన్ చేస్తే ఇంకా జనాలు మనం చెప్తూ కొడతారు. సరే అయితే థ్యాంక్ యూ సో మచ్ గైస్. అంటిల్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అబ్బా నాకు ఇదంతా నేను చేయలేను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను మీతో. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.